అంటే మొత్తం పాలమూరు. అలాంటి జిల్లాని కడుపు కొట్టినాం. దానికంటే కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు మొదలుపెట్టి ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏం సమాధానం చెప్తాను నేను అడిగేదానికి. మాజీ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, నువ్వు ఇవాళ ఢిల్లీ ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టినావు, రైతుల భూములు ఉంచుకున్నావు, రౌడీలను పెట్టాం, పోలీసులను పెట్టి కొట్టిపించినాం, 5 లక్షలు 4 లక్షలు ముష్టి పైసలు ఇచ్చినావు. నీ దగ్గర 17 లక్షలు ఇచ్చినావు మల్లన్న సాగర్లో. అసలు దాన్ని నార్లాపూరా ఒట్టె రిజర్వాయర్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు నీళ్ళు? ఇరిగేషన్ మినిస్టర్ ఈ 5 ఏళ్ళు వీడియోలుగా పెట్టిండు కమిషన్ల కోసం. వాళ్ళ అల్లుడికి ఇయ్యలే. మొదటి 5 ఏళ్ళు హరీష్ రావుకి ఇచ్చి ఆడు దోసుకున్నాడు. హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు దోసుకున్నారు. ఈ 5 ఏళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్నాడు రెవెన్యూ మినిస్టర్ ఇరిగేషన్. ఎందుకంటే డబ్బులు వచ్చే దోసుకునే ధరని పెట్టి దోసుకోవాలి, ఇరిగేషన్లో చూసుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నా, ఢిల్లీ అన్నీ అయిపోయినాయి పనులు, రిజర్వాయర్ కెనాల్స్, రైతుల భూములు పోయినాయి. సరే రైతుల కోసం భూములు పోయి బాధపడి అలా తరతరాల భూములు పోగొట్టుకున్నావు. వట్టేమా నార్లాపూర్లా డిసైడ్ చేసినావా? ఏ డిసైడ్ చేసినా నీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? శ్రీశైలం నీళ్ళు లేవు, ఇవాళ కరువు వచ్చింది. ఉన్న కెనాల్కే మంచినీళ్ళకు ఏఎంఆర్పి కెనాల్కు ఇవాళ మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ కెనాల్ బంద్, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం? అదే ప్రాణాయుధ చేవల్లో ఫస్ట్ మేము తుమ్ముడేటి దగ్గర పెట్టినట్టు కట్టుంటే పైకి వెళ్ళి ఇప్పటికి చేవల్లో ఎవరికి నీళ్ళు వస్తున్నాయి కదా. ఎప్పుడో అయిపోతుంది 50,000 కోట్లతో. ఒక్కటేసారి గుర్తుపెట్టుకో కేసీఆర్, నువ్వు గుర్తు చేసుకొని కూర్చున్నా ఎన్నిసార్లు మాట్లాడినావు. ఇంకా ఒకటి విషయం, ఆ తర్వాత అసలు సంగతి చెప్తే ఆయన సంగతి. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై 11,000 క్యూసెక్ ఆ రోజు ఎన్టీ రామారావు రాయలసీమలో మంచినీళ్ళు లేవు, రాళ్లసీమది మద్రాసు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన 11,000 టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000కు పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు 88,000 క్యూసెక్స్ పెంచి ఇవాళ పనులు నడుస్తున్న కాలువ బండి. ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబల్ది కెనాల్ 44,000కి 88,000 ఇల్లీగల్గా. కింద ముచ్చుమర్రి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 795 అడుగుల లోతు, అంటే స్లష్ శ్రీశైలంలో అడుగు అంటిన బురద ఉంచుకుంటట్టు డిజైన్ చేసి ఇవాళ ఆగ మేఘాల మీద పనులు పూర్తవుతున్నాయి. ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఈయనకేదో బొక్కలు ఇరిగినాయంట, ఈయన చూస్తాను మన్నొచ్చిపోయాడు. అంతకుముందు ఒకసారి ఈ నీళ్ళు ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టిండు. ప్రగతి భవన్కి వస్తే ఆయన కొంచెం మా హైదరాబాద్ బిర్యానీ తినిపించి సకల మర్యాద చేసి ఆయనకు పంపించిండు. కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి కొందరికి వాళ్ళకి ఇచ్చిండు. మొత్తం ఇద్దరు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంఈ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినండి.